మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. నేడు జిల్లా వ్యాప్తంగా 21 సెంటర్లలో 8,871 మంది గ్రూప్ 1 టెస్ట్ ఎగ్జామ్కి అయితే హాజరు కానున్నారు. ఎగ్జామ్ సెంటర్ దగ్గర పరిస్థితి చూసుకున్నట్లయితే కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులను క్షుణ్ణంగా పరీక్షించి లోపలికి అనుమతించడం జరుగుతుంది. ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ అలాగే సెల్ ఫోన్స్ ఎలాంటివి కూడా అనుమతించడం లేదు. షూస్ కూడా లోపలికి తీసేసి వెళ్ళాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ బెల్టులు కూడా అనుమతించడం లేదు. దాంతోపాటుగా చూసుకున్నట్టే ఈ ఎగ్జామ్ 10 గంటలకి గేట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. నిమిషం నిబంధన కూడా దీనికి వర్తిస్తుంది. ఎవరైతే అభ్యర్థులు 10 గంటలకు లోపలికి వెళ్ళారో ఎగ్జామ్ అందరితో పాటు ఒకటేసారి 1 గంటకి బయటికి పంపడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ ఎగ్జామ్ చుట్టుపక్కల చూసుకున్నట్టయితే 144 సెక్షన్లు అమల్లో ఉంటుంది. ఎలాంటి షాపులు కూడా ఓపెన్ చేసే పరిస్థితి లేదు. వీళ్ళందరినీ బయోమెట్రిక్ ద్వారా లోపలికి అనుమతించడం జరుగుతుంది. విద్యార్థులు కూడా దానికి సహకరించాలని ముందుగానే ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ వెల్లడించారు. దీంతో పాటుగా అభ్యర్థులు ఎవరైతే బైక్స్తో వస్తారో బైక్ కీస్ కూడా అనుమతించడం లేదు. ఆడవారిని మగవారిని క్షుణ్ణంగా పరీక్షించి లోపలికి అయితే పంపించడం జరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక దృశ్యం కనిపిస్తూ ఉంది. ఎవరైతే తన తల్లి ఎగ్జామ్ హాల్ వెళ్ళే ముందు తనకి ఒక 2-3 నెలల వయసు ఉంటుంది. తనకు ఒక సిరప్ అనేది వేసి తన లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే చూసుకోవచ్చు ఎగ్జామ్ అనేది ఎంత ముఖ్యమైనది అనేది మనకి ఇక్కడ దృశ్యం కనిపిస్తూ ఉంది. దాంతో పాటు ఎగ్జామ్ ఇంతకుముందు అయితే దృశ్యం చూసానో తన హస్బెండ్ ఉన్నారు, అతనితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎక్కడి నుండి వచ్చారన్న మీరు? అది సర్వరామ్ ఊరు అన్న. ఇప్పుడు చిన్న పాప ఎగ్జామ్ రాయడానికి పోయింది కదా? అవునన్న. ఎక్కడ అంటే పాప బాగాలేదని ఇంతకుముందు అన్నారు. అవునన్న. 2 మంత్స్ నుంచి హైదరాబాద్లో నిలఫరు ఉస్మానియా నిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకొని వచ్చాము ఎగ్జామ్ గురించి అని. ఇది అయిపోగానే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి ఎగ్జామ్ గురించి. ఇది పాప మంచిగా లేదు కదా, దాని గురించి. ఏమైందన్న పాపకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి అన్న. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కావట్లేదు. దాని గురించి అని ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాం. అది మళ్ళీ వాళ్ళు ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి అంటే ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి వచ్చినాం. ఈ పరిస్థితులలో కూడా పాపను తీసుకొని ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి తీసుకొని వచ్చిలా? అవునన్న. మరి బతుకుదేరు ఎట్లా బతికేది? మేము ఉద్యోగాలు లేవు, ఏం లేవు, ఎట్లా బతకాలి చెప్పండి? అంతంత చదువుకొని. ఎన్ని మంత్స్ ఉంటాయన్న పాపకి 5 మంత్స్ అన్న. ఈ రోజుతో 6 మంత్స్ తగులుతుంది. 6 మంత్స్ పాప చూసుకోవచ్చు. ఎగ్జామ్ అనేది సామాన్యులకు ఎంత ముఖ్యమైనదో ఇక్కడ కనిపిస్తూ ఉంది. పాపకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్స్ ఉన్నా కానీ తన తల్లి ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళింది. తండ్రి ఎవరైతే పాప తండ్రి ఉన్నారో ఇక్కడ పట్టుకొని బయట వెయిట్ చేస్తున్న పరిస్థితి మన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. నిమిషం నిబంధన అది ఖచ్చితంగా పాటిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 1 సెకండ్ ముందు వచ్చినా కానీ వారిని లోపలికి అనుమతించలేదు, వెనుదిరిగి వెళ్తున్నారు. నిమిషం దాటి లోపలికి వెళ్ళినా కానీ వాళ్ళని కొంతమందిని ఎవరైతే ఫొటోస్ కానీ మిగతా తీసుకొని రాని వాళ్ళని బయటకు పంపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడి నుండో దూరం నుండి వచ్చి కూడా వాళ్ళు టైంకి అందక ఎంతో బాధపడుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. లేట్ అయింది. ఇక్కడ ఎక్కడి నుండి వచ్చింది? బుర్గంపాడు నుంచి వచ్చాను. ముందు వస్తేగానే చెక్ చేసుకోవచ్చు అని చెప్పి కదా? చెక్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి పర్సులు అంటే నా పర్సులో ఫోటోలు ఉంటాయి కదా అనేసి నేను వచ్చేసాను. కానీ ఫోటోలు లేవు. కనీసం ఇక్కడ స్టూడియోలు ఉన్నాయి, ఆ స్టూడియోస్ కూడా ఇవ్వరు లేవు. ఎన్ని గంటలకు వచ్చింది మీరు సెంటర్కి? నేను వచ్చేసి 9:30కే వచ్చాను. ఫోటో మిస్ అయిందనేసి నేను ఇక్కడికి వెళ్ళి ఫోటో ఇక్కడ లోకల్లో ఎక్కడా లేదు ఫోటో స్టూడియోస్. ఇవాళ అది నాకు మైనస్ అయింది. ఇవాళ చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కనీసం ఇవాళ ఒక్క ఫోటో స్టూడియో ఉన్నా కూడా బాగుండేది. నేను దగ్గర గణేష్ టెంపుల్ దగ్గర నుంచి ఫోటో దిగేసేసి ఇప్పుడు వచ్చాను. దానివల్ల 1/2 అవర్ లేదు. కొంచెం ముందుగానే వచ్చినా కానీ 9:30కు వచ్చినా కానీ ఫోటో లేదు. ఫోటో లేని కారణంగా అభ్యర్థి ఎగ్జామ్ అనేది ఇక్కడ రాయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎంతో బాధపడుతున్న పరిస్థితి కూడా నిలిపిస్తూ ఉంది. ముందస్తుగానే ఎస్పీ గారు చెప్పారు అన్నీ కూడా సమకూర్చుకొని సెంటర్కి రావాలని. ఆఖరిగా కూడా కొంతమంది కూడా లాస్ట్ మినిట్లో వచ్చిన వారిని కూడా పంపించలేని పరిస్థితి ఉంది. కొందరు అయితే
సేమ్ ఇదే పరిస్థితిలో ఇంకొందరు కూడా ఫోటోలే అని చెప్పి లోపలికి వెళ్ళినా కానీ వారిని మళ్ళీ తిరిగి పంపించిన పరిస్థితి ఇక్కడ కనిపించింది. కెమెరామెన్ శివతో నేను మీ యాంకర్ రాజ్.